వాచ్ ఇట్ ఇఫ్ యూ డేర్, సారీ, లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ విషయానికి వస్తే సినిమాకు ఒక పెద్ద దండం, టార్చర్ అని చెప్తాను నేనైతే. ఎన్నో రిస్కులు చూసాం, డేర్ అని పెట్టారు, సరే డేర్ చేద్దామని వెళ్ళా, చేసిన దానికి శిక్షగా ఏసి అవతల పడేశారు. చాలా సిల్లీ అండ్ ఆర్టిఫిషియల్గా ఉంది. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాలోకి తీసుకెళ్ళింది. కొన్ని సంవత్సరాల పాటు ఇల్లు బయట కడగక క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందా అనే దాన్ని ఆలోచించి పెట్టారు. బట్ ఏదైనా సరే ఈ ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. ఇక నెక్స్ట్ మొదలు రిస్క్కి రెడీగా ఉండు అని స్టార్ట్ అయ్యి ఫ్రెష్గా వేసిన తార్ రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినట్టుంది. ఏమైందంటే ఎటు పోవాలో అర్థం కాక ఎటు పడితే అటు వెళ్ళినట్టు ఉంటుంది మూవీ. దయ్యంతో పాట ప్రేమ చిగురు కప్లింగ్ అయ్యాక కొసేపు బేబీ సీడీ వేస్తారు, ఆ తర్వాత అనుష్క సినిమా సీడీ వేస్తారు. తూచ్ ఇది దొంగ ఆట అంటారు, చెవులో చిన్న చిన్న పూలు కాదు పెద్ద పెద్ద ఎరుపు రంగు ఫ్లవర్స్ పెడతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హారర్ ఎలిమెంట్స్ యూసేజ్. చీకటి, ఎరుపు రంగు చీర, కాళ్ళక పట్టీలు, అటు ఇటు పరుగులు, లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయటం. ఏ కాలం హారర్ ఎఫెక్ట్స్ అండి ఇవన్నీ. రియల్లీ అసలు ఇవి హారర్ థింగ్స్ అనుకుంటారు ఎవరన్నా? ఇదే ఫస్ట్ హాఫ్ అంతా ఇదే. ఫేస్ అనే ఒక్క పాయింట్ మీద కంప్లీట్గా స్ట్రెచ్ చేశారు. సెకండ్ హాఫ్ దీనికంటే ఇంకా దారుణంగా ఉంటుంది, చెప్తా తర్వాత. సెట్ వర్క్ అయితే ప్యూర్ ఆర్టిఫిషియల్ వైబ్స్. క్యారెక్టర్స్ ఏ అనుకుంటే విఎఫ్ఎక్స్ కూడా ఇలా గడిచింది. హారర్ సీన్కి అమీర్పేట్ విఎఫ్ఎక్స్ పెట్టినట్టు ఉంటాయి. బడ్జెట్ అంత లేనప్పుడు కొంచెం రియల్ లొకేషన్స్ చూస్ చేసుకుని ఉంటే బాగుండేది. సరే, క్యారెక్టర్స్ లవ్ ట్రాక్కి కనెక్ట్ అవుదామంటే ఒక సాంగ్ వేసి బెడ్ వేసి సెన్సెక్స్ పాఠాలు చెప్పి అది నా పిల్ల రా అంటారు. నీ పిల్లేలే కానీ నాకు ఈ కర్మ ఏంటి అనే ఫీలింగ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ బేబీ 2.0 వేసారు. ఇదేంది ఇది అనిపించింది. కాదు, ఇప్పుడు వైష్ణవి ఉంది అంటే ఫస్ట్ ఒకరు తర్వాత ఒకరు ఇది చూసి నిబ్బా సింపతి రావాలి, ఉండాలి అని ఏమన్నా ఫిక్స్ అయ్యారా ఏంటి? లిటరల్లీ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఎప్పుడో చచ్చిపోయింది. ట్విస్ట్ ఏంటో చూసే ఎవరికైనా తెలిసిపోద్ది. వీళ్ళు అటు దిప్పి ఇటు దిప్పి అడ్డమైన రూట్స్ అన్నీ గింగిరాలేసేసి చివరికి అదే మొహన కొడతారు. అది కాకపోతే చూద్దాం అనుకున్నా అదే వేసి కొట్టారు. మళ్ళీ దేడ్ దిమాక్ రూట్స్కి ఒక పేరు పెడతారు, ఐడెంటిటీ అని. ఎక్స్ప్లెయిన్ చేయరు, పేరు పెడతారు. ఎందుకంటే ఐడెంటిటీ లాక్కోవడం డెడ్ ఈజీ అన్నట్టు. ఆ క్లైమాక్స్ అయితే వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. వాడే చేసుకొని నువ్వు ఇలాగే ఉండాలి, నీ పేరు పోకూడదు అని మళ్ళీ రిటర్న్ టికెట్ వేసేస్తాడు. ఏంటేంటో చేస్తారు. సరే, ఇది సరిపోదన్నట్టు ఇక్కడ ఇంకో బొక్కలో ట్విస్ట్ ఉంటుంది. హీరోకి రెండోసారి హగ్ చేసుకున్నప్పుడు అర్థమైందంటాడు. మరి ఫస్ట్ టైం చేసింది ఎవరితోనో తెలీదా? బెడ్ గ్రేటర్ దాన్ హగ్ కదండి. ఏంటో మరి ఇష్టం వచ్చినట్టు తీశారు. భూతమాలజీ నుంచి అస్థిపంజరాలజీ, మానసిక స్థితాలజీ, గుర్తింపాలజీకి తిరిగి అదే చూసేటోళ్ళకి గుండెపోటుతో శవమాలజీ ఇచ్చినట్టు ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే హీరో యాక్టింగ్ ఏం లేదు, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. డైలాగ్ డెలివరీ అండ్ ఎక్స్ప్రెషన్స్ చాలా వీక్గా ఉన్నాయి. వైష్ణవి అండ్ రవి అయితే డీసెంట్. సినిమాలో నాకు నచ్చిన ఒకే ఒకటి ఏంటంటే బీజిఎం అండ్ 2 సాంగ్స్. కీరవాణి గారు బీజిఎం మాత్రం ఏం తక్కువ చేయలేదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా లో ఉన్నాయి. ఒక హారర్ మూవీ అంటే క్యారెక్టర్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏవైనా ఉండొచ్చు, బట్ హారర్ థ్రిల్లర్ అన్నప్పుడు ఎగ్జిక్యూషన్ ఎంత బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మసూదా చూసుకోండి, తక్కువ బడ్జెట్లో ఎంత బాగా తీశారు మసూదా. న్యాచురల్ లొకేషన్స్ తీసుకున్నారు. ఇదేమో ఆర్టిఫిషియల్ అండ్ సిల్లీ హారర్ ఎగ్జిక్యూషన్కి వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్లా ఉంది. ఫైనల్లీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యూ కాంట్ సీ ట్వైస్ అని. మూవీ టీంకి తెలిసే పెట్టారేమో. నువ్వు ఎదవ సోళ్ళంతా చెప్పేది అక్కడ ఉంటాడేంటి, ఎప్పుడో పోతాడు అని అలా పెట్టినట్టున్నారు మరి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మనతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.